అధ్యాయం 7 ఇతరులతో కలిసి పనిచేయడం. ఇతర త్రాగుబోతుతో కలిసి ఎక్కువగా పనిచేయడం మినహాయించి ఏ ఒక్కటి కూడా త్రాగుడి నుండి తగు రక్షణ హామీ కల్పించలేదని మా వాస్తవానుభవం చూపుతుంది. ఇతర ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు ఇది పనిచేస్తుంది. ఇది మన 12వ సోపాన సూచన. ఈ సందేశాన్ని ఇతర త్రాగుబోతులకు అందించండి. ఇతరులు ఏ ఒక్కరూ సహాయపడలేనప్పుడు మీరు సహాయపడగలరు. ఇతరులందరూ విఫలమైనప్పుడు వారి విశ్వాసాన్ని మీరు సంపాదించగలరు. వారు బాగా జబ్బుపడిన వ్యక్తులను గుర్తుంచుకోండి. జీవితం ఒక సరికొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. వ్యక్తులు స్వస్థత పొందటాన్ని గమనించటం, వారు తిరిగి ఇతరులకు సహాయపడటాన్ని చూడటం, ఒంటరితనం అంతరించిపోవటం గమనించటం, మీ చుట్టూతా మిత్రమండలి వృద్ధి చెందటాన్ని చూడటం, ఎంతోమంది స్నేహితుల్ని కలిగి ఉండటం, ఇదంతా మీరు కోల్పోకూడని ఒక అనుభవం. ఈ అనుభవాన్ని కోల్పోకూడదని మీరు కోరుకుంటారని మాకు తెలుసు. క్రొత్త వారిని తరచూ కలవటం, వారిలోని ప్రతి ఒక్కరితోనూ పరిచయం మన జీవితాల్లోని ప్రకాశవంతమైన ఘట్టం. స్వస్థతను కోరుకునే త్రాగుబోతులతో బహుశా మీకు పరిచయం లేకపోవచ్చు. డాక్టర్లు, ఆసుపత్రులు, మతాధికారులు, మతబోధకుల వంటి వారి ద్వారా కొంతమంది త్రాగుబోతుల్ని సులభంగా తెలుసుకోవచ్చు. మీకు ఈ విషయంలో సహాయపడటానికి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. ఒక ప్రబోధకుడిగానో సంస్కర్తగానో మీ ప్రయత్నాన్ని ప్రారంభించవద్దు. దురదృష్టవశాత్తు మనలో ముందుగానే పాతుకుపోయిన కొన్ని ప్రతికూల భావాలుంటాయి. వాటిని రేకెత్తిస్తే ఆ మేరకు మీరు సహాయపడే అవకాశం దెబ్బతింటుంది. డాక్టర్లు, మతాధికారులు ఎంతో సమర్థులు. మీరు కావాలనుకుంటే వారి నుండి ఎంతైనా నేర్చుకోవచ్చును. కానీ త్రాగుడుతో మీకున్న సొంత అనుభవం వలన ఇతర త్రాగుబోతులకు మీరు అద్వితీయంగా ఉపయోగపడగలరు. కనుక సహకరించండి. ఎప్పుడూ విమర్శ చేయకండి. ఉపయోగకరంగా ఉండటమే మన ఏకైక లక్ష్యం. ఆల్కహాలిక్స్ అనానిమస్ కార్యక్రమానికి తీసుకురావాల్సిన వ్యక్తిని మీరు కనుగొన్నప్పుడు అతని గురించి మీరు తెలుసుకోగలిగినంతా తెలుసుకోండి. త్రాగుడు ఆపేయటం అతనికి ఇష్టం లేకపోతే మాత్రం అతన్ని ఎలాగోలా ఒప్పించడం కోసం ప్రయత్నిస్తూ మీ కాలాన్ని వృధా చేసుకోకండి. అందువలన అతన్ని తర్వాత కలిసే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఈ సలహా అతని కుటుంబానికి కూడా వర్తిస్తుంది. ఒక జబ్బుపడిన వ్యక్తితో వ్యవహరిస్తున్నామనే విషయాన్ని గ్రహించి వారెంతో ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఉంది. అతను త్రాగటం ఆపివేయాలని కోరుకుంటున్నట్లు సూచించబడినప్పుడు అతనిపై మక్కువ చూపించే వ్యక్తి, సాధారణంగా అతని భార్య, ఆవిడతో వివరంగా మాట్లాడండి. అతని ప్రవర్తన, సమస్యలు, అతని గతం గురించిన వివరాలు, అతని పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నది, అతని మత భావాల గురించి ఒక అవగాహనకు రండి. అతని స్థానంలో మిమ్మల్ని ఊహించుకొనటానికి పరిస్థితులు తారుమారైతే కనుక అతను మిమ్మల్ని ఏ రకంగా సమీపించాలని మీరు కోరుకుంటారో అతను తెలుసుకోవడానికి ఈ సమాచారం అవసరం. కొన్ని సందర్భాలలో అతను విపరీతంగా త్రాగే వరకు ఆగటం తెలివైన పని. అతని కుటుంబం దానికి అభ్యంతరం చెప్పవచ్చు. అతని శారీరక పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే తప్ప అప్పటి వరకు ఆగటమే మంచిది. మరీ చండాలంగా ఉంటేనో లేదా అతని కుటుంబం సహాయం అందిస్తేనో తప్ప అతను విపరీతంగా త్రాగి ఉన్నప్పుడు అతనితో వ్యవహరించవద్దు. అతను నిరంతర త్రాగుడు ఆపేటంత వరకు కానీ లేదా కనీసం మధ్య స్పష్టమైన విరామం కనపడేంత వరకు కానీ ఆగండి. అప్పుడు అతను శాశ్వతంగా ఆపేయాలని కోరుకుంటున్నాడా, అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడా అని అతని కుటుంబాన్ని కానీ స్నేహితుడిని కానీ అతన్ని అడిగి తెలుసుకోమనండి. అందుకు అతను అంగీకారం తెలిపినప్పుడు స్వస్థత పొందిన వ్యక్తిగా మీరు అతనికి పరిచయం చేయబడాలి. తమ స్వంత స్వస్థతలో భాగంగా ఇతరులకు సహాయపడే ప్రయత్నం చేసే మిత్రమండలిలోని ఒకరిగా మరియు తను కావాలని కోరుకుంటే తనతో మాట్లాడటానికి సంతోషంగా ముందుకు వచ్చే వ్యక్తిగా అతనికి మీరు వివరింపబడాలి. అతను మిమ్మల్ని కలుసుకోవడానికి ఇష్టపడకపోతే మీ అంతటి మీరుగా ఎప్పుడూ బలవంతం చేయవద్దు. అతని కుటుంబ సభ్యులు మూర్ఖపు పట్టుదలతో అతన్ని ఏదో ఒకటి చేయమని పోరు పెట్టకూడదు. మీ గురించి అతనికి ఎక్కువగా చెప్పనూకూడదు. అతను మళ్ళీ త్రాగటం పరిసమాప్తి అయ్యే వరకు మీరు నిరీక్షించాలి.
తరువాత విరామ సమయంలో ఈ గ్రంథాన్ని అతడు చూసే విధంగా ఒక చోట ఉంచవచ్చు. ఈ విషయంలో ఒక నిర్దిష్ట నియమాలేమీ చెప్పలేము. కుటుంబ సభ్యులే వీటిని నిర్ధారించుకోవాలి. కానీ వారిని అతిగా ఆదుర్దా పడవద్దని, అలా చేయటం వల్ల వ్యవహారం చేయడం అవకాశం ఉందని తెలియచేయండి. సాధారణంగా అతని కుటుంబ సభ్యులు ఎవరూ మీ కథని ప్రయత్నించకూడదు. సాధ్యపడితే అతని కుటుంబం ద్వారా అతని కలవవద్దు. డాక్టరు లేదా ఏదైనా సంస్థ ద్వారా అతని కలవడం ఉత్తమమైన పద్ధతి. ఒకవేళ హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉంటే అలాగే చేయమనండి. అతని ప్రవర్తన హింసాత్మకంగా ఉంటే తప్ప ఈ విషయంలో అతన్ని బలవంత పెట్టకండి. తన దగ్గర అతని సమస్యకు పరిష్కారం ఉందని డాక్టర్ చెప్పదలుచుకుంటే అలా ఆయన్ను అతనితో చెప్పనీయండి. మీ వ్యక్తి పరిస్థితి మెరుగైన తర్వాత మిమ్మల్ని వచ్చి అతన్ని కలవమని డాక్టర్ సూచించవచ్చు. మీరు అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఉన్నప్పటికీ మొట్టమొదటి దఫా చర్చల సందర్భంలో వాళ్ళను దూరంగా ఉంచండి. ఇలాంటి పరిస్థితుల్లో తను ఎలాంటి ఒత్తిడికి లోనయ్యలేనని అతను గమనిస్తాడు. కుటుంబ సభ్యుల పోరుతో సంబంధం లేకుండా మీతో వ్యవహరించగలనని అతను భావిస్తాడు. అతను ఇంకా నరాల నిస్సత్తువుతో ఉన్నప్పుడే అతన్ని మీరు కలవండి. నిరాశ నిస్సృహలతో ఉన్నప్పుడు అతను ఎక్కువగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. వీలు కుదిరితే అతన్ని ఒంటరిగానే కలుసుకోండి. ముందుగా సాధారణ విషయాల మీద సంభాషణ కొనసాగించండి. కొంత సమయం అయ్యాక ఏదో ఒక త్రాగుడి దశ వైపు సంభాషణ మళ్లించండి. తన గురించి తను మాట్లాడేలా ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు మీ త్రాగుడి అలవాట్లు, లక్షణాలు మరియు అనుభవాల్ని తగినంతగా అతనికి చెప్పండి. తను మాట్లాడాలని కోరుకుంటే మాట్లాడనివ్వండి. అప్పుడు మీరు అతనితో ఎలా కొనసాగాలి అన్న దాని గురించి మీకు మెరుగైన అవగాహన కలుగుతుంది. అతను సంభాషణ పట్ల ఆసక్తి కనపరచకపోతే మీరు త్రాగుడు మొదలుపెట్టి ఆపేంతటి వరకు మీ అనుభవాలను క్లుప్తంగా వివరించండి. అయితే ఆ సమయంలో మీరు త్రాగుడు ఎలా ఆపగలిగారన్న విషయం గురించి చెప్పకండి. అతను గంభీర వదనంతో ఉంటే మద్యం మీకు కలిగించిన ఇబ్బందుల గురించి మాట్లాడండి. అయితే నీతి సూత్రాలు వల్లిస్తున్నట్లుగానో లేక ఉపన్యాసం ఇస్తున్నట్లుగానో కాకుండా జాగ్రత్త వహించండి. అతను ఉల్లాసంగా ఉంటే మీ అనుభవాల గురించి సరదా కథలు చెప్పండి. అతను కూడా తన కథలను కొన్ని చెప్పేలా చూడండి. త్రాగుడు గురించి మీకు అన్నీ తెలుసునని అతను గ్రహించినప్పుడు మిమ్మల్ని ఒక త్రాగుబోతుగా వర్ణించుకోవటం ప్రారంభించండి. మీరెంత గందరగోళపడ్డారో, చివరకు మీరు జబ్బుపడినట్లుగా ఎలా తెలుసుకోగలిగారో అతనికి వివరించండి. త్రాగటం ఆపేయటానికి మీరు చేసిన పోరాటాలను వివరంగా చెప్పండి. త్రాగుడుకు నాంది అయిన మొదటి డ్రింకుకు దారితీసే ఒక్కర మానసిక పరిస్థితిని తెలియచేయండి. అతను కనుక త్రాగుబోతైతే మిమ్మల్ని వెనువెంటనే అర్థం చేసుకుంటాడు. మీ యొక్క మానసిక అసంబద్ధతలను తనకున్న అటువంటి వాటితో సరిపోల్చుకుంటాడు. అతను త్రాగుబోతని మీరు సంతృప్తి పడినట్లయితే ఆ జబ్బుకు సంబంధించిన నిరాశమయ లక్షణాల గురించి ప్రారంభించండి. మీ సొంత అనుభవాన్ని ఉదహరిస్తూ ఆ మొదటి డ్రింకును చుట్టుముట్టి ఉన్న చిత్రమైన మానసిక పరిస్థితి ఆత్మనిగ్రహ శక్తిని తన సాధారణ పనిని చేయనీయకుండా ఎలా నిరోధిస్తుందో తెలియచేయండి. ఈ దశలోనే ఈ పుస్తకాన్ని చూసి చర్చించడానికి ఇష్టపడితే తప్ప ఈ గ్రంథం గురించి ప్రస్తావించకండి. అతన్ని త్రాగుబోతని ముద్ర వేయకుండా జాగ్రత్త పడండి. తనకు తానే సొంతంగా ఆ నిర్ణయించుకోనివ్వండి. తన త్రాగుడును నియంత్రించుకోగలననే అభిప్రాయానికి అతను ఇంకా అంటిపెట్టుకుని ఉంటే, తను మరీ ముదిరిన త్రాగుబోతే కనుక కాకపోతే అతను బహుశా నియంత్రించుకోగలడని చెప్పండి. కానీ అతను త్రాగుడుతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం తాను సొంతంగా కోలుకోవటం అసాధ్యమని నొక్కి వక్కాణించండి. త్రాగుబోతుతనం అనేది మృత్యు సమానమైన రోగంగా వర్ణించడం కొనసాగించండి. అటువంటి జబ్బును అంటిపెట్టుకుని ఉండే శరీరం, మెదడుల యొక్క స్థితిగతుల గురించి వివరించండి. అతని దృష్టి ముఖ్యంగా మీ వ్యక్తిగత అనుభవాల మీద కేంద్రీకరించబడేలా చూడండి. తమ యొక్క దుస్థితిని గ్రహించలేని చాలామంది త్రాగుబోతులు నాశనమైపోయిన విషయాన్ని వివరించండి. ఏదో మంచి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తే తప్ప త్రాగుబోతు వ్యాధిగ్రస్తులకు మొత్తం విషయాలు వివరించడానికి వైద్యులు ఇష్టపడకపోవడం సమంజసమే. కానీ త్రాగుబోతుతనం యొక్క నిరాశమయ స్థితి గురించి మీరు అతనితో మాట్లాడవచ్చు. ఎందుకంటే మీరు పరిష్కారం సూచిస్తున్నారు కనుక అతి త్వరలోనే మీ మిత్రుడు తనలో అన్నీ కాకపోయినా కొన్ని అయినా త్రాగుబోతు లక్షణాలున్నాయని అంగీకరిస్తాడు.
అతని సొంత వైద్యుడే అతడు త్రాగుబోతనే విషయాన్ని అతను చెప్పగలిగితే మరీ మంచిది. మీరు సంరక్షణ బాధ్యత వహిస్తున్న వ్యక్తి తన పరిస్థితిని పూర్తిగా అంగీకరించకపోయినప్పటికీ మీరు ఎలా కోలుకున్నారన్న విషయం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తాడు. కావాలనుకుంటే ఈ విషయం గురించి మిమ్మల్ని అడగనివ్వండి. మీకేం జరిగిందన్న దాన్ని యథాతథంగా అతనికి చెప్పండి. ఆధ్యాత్మిక అంశం గురించి నొక్కి చెప్పండి. అతడు నాస్తికుడు లేదా భగవంతుని ఉనికి నిరూపించలేమని భావించే వ్యక్తి కనుకైతే భగవంతుని గురించి మీకున్న అవగాహనతో అతను ఏకీభవించవలసిన అవసరం లేదు అన్న విషయాన్ని స్పష్టపరచండి. అతనికి అర్థవంతమైనదిగా భావిస్తే తనకు నచ్చిన ఏదో ఒక తలంపుని అతను ఎన్నుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను తనకంటే ఉన్నతమైన శక్తి యందు నమ్మకం కలిగి ఉండటానికి అంగీకారం కలిగి ఉండటం మరియు ఆధ్యాత్మిక సూత్రాల ఆధారంగా జీవనం కొనసాగించటం. అటువంటి వ్యక్తితో వ్యవహరించే సందర్భంలో ఆధ్యాత్మిక సూత్రాలను వివరించడానికి రోజూ మాట్లాడుకునే సామాన్య భాషనే వాడటం ఉత్తమం. అప్పటికే అయోమయానికి లోను చేసిన కొన్ని మతపరమైన నిబంధనలు భావన పట్ల అతనికి గల విముఖతను తిరిగి రేకెత్తించడం వలన ఏం ఉపయోగం ఉండదు. మీ సొంత నమ్మకాలు ఏమైనప్పటికీ అటువంటి అంశాలను ప్రస్తావించకండి. మీరు కలుస్తున్న వ్యక్తి ఏదో ఒక మతానికి చెందిన వ్యక్తి కావచ్చు. మతపరంగా అతను పొందిన విద్య శిక్షణ మీకున్న మతపరమైన జ్ఞానం కంటే ఉన్నతమైనదే అయి ఉండవచ్చు. అలాంటప్పుడు తనకు తెలిసిన విషయాల కంటే ఏదైనా అదనంగా మీరు ఎలా చేర్చి చెప్పగలరని అతను ఆశ్చర్యపడతాడు. అయితే తన మత భావనలు ఎందుకని పనిచేయడం లేదో అదే సమయంలో మీ నమ్మకాలు అద్భుతంగా ఎందుకు పనిచేస్తున్నాయన్న దాని గురించి తెలుసుకోవడానికి కుతూహలపడతాడు. విశ్వాసం ఒక్కటే ఉంటే చాలదు అన్న వాస్తవానికి అతను ఉదాహరణ కావచ్చు. ఆత్మత్యాగం, నిస్వార్థం, నిర్మాణత్వ కార్యాచరణ విశ్వాసానికి తోడుగా ఉండటం ఎంతో ఆవశ్యకం. మతబోధన చేయడం కోసం మీరు అతను కలవలేదని అతను భావించేలా చూడండి. మీకన్నా అతనికి ఎక్కువ మత విషయాలు తెలుసు అన్నది అంగీకరించండి. కానీ అతని విజ్ఞానం విశ్వాసం ఎంత ఉన్నతమైనప్పటికీ వాటిని అతని ఆచరణలో పెట్టలేకపోయాడని లేకుంటే అతను త్రాగి ఉండేవాడు కాదన్న వాస్తవాన్ని అతని దృష్టికి తీసుకురండి. తనకు ఎంతో బాగా తెలిసిన విధానాలను ఆచరించడానికి సంబంధించి ఎక్కడ అతను విఫలమయ్యాడో తెలుసుకోవడానికి బహుశా మీ కథ అతనికి ఉపయోగపడుతుంది. మేము ఏ ఒక్క మతానికి కానీ మత శాఖకు కానీ ప్రాతినిధ్యం వహించట్లేదు. చాలా మతాల శాఖలకు సమిష్టిగా వర్తించే సాధారణ సూత్రాలతో మాత్రమే మేము వ్యవహరిస్తున్నాం. మీరెలా ఆత్మ పరిశీలన చేసుకున్నారో, గతాన్ని ఎలా సరిదిద్దుకున్నారో, అతని సహాయపడటానికి మీరు ఇప్పుడు ఎందుకు ప్రయత్నిస్తున్నారో వివరిస్తూ కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించండి. మీరు ఈ ప్రణాళికను అతనికి అందజేసే మీ ప్రయత్నం మీ సొంత స్వస్థతా ప్రక్రియలో ఎంతో ప్రాధాన్యత వహిస్తుందని గ్రహించడం అతనికి ముఖ్యం. వాస్తవానికి మీరు అతనికి సహాయపడటం కంటే అతనే ఎక్కువగా మీకు సహాయపడవచ్చు. అతను ఏ రకంగానూ మీకు బద్దుడై ఉండనవసరం లేదని, తన కష్టాల నుండి బయటపడిన తర్వాత ఇతర త్రాగుబోతులకు సహాయపడే ప్రయత్నం చేస్తాడన్నదే మీ ఆశ అని అతనికి స్పష్టపరచండి. తన శ్రేయస్సు కంటే ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వటం ఎంత ముఖ్యమైనదని అతనికి సూచించండి. అతని మీద ఎలాంటి ఒత్తిడి లేదని, అతనికి ఇష్టం లేకపోతే తిరిగి మిమ్మల్ని మరోసారి కలవాల్సిన అవసరం లేదని అతనికి స్పష్టం చేయండి. మీరు అతనికి చేసిన సహాయం కంటే అతను మీకు చేసిన సహాయమే ఎక్కువ కాబట్టి మధ్యలో అతను అర్ధాంతరంగా తప్పుకున్నా మీరు బాధపడాల్సిందేమీ లేదు. మీ సంభాషణ పవిత్రంగా ప్రశాంతంగా ఎదుటివారిని మానవత్వంతో అర్థం చేసుకునే రీతిలో ఉన్నట్లయితే మీరు మంచి మిత్రుడు పొందినట్లే. త్రాగుబోతుతనం విషయంలో బహుశా మీరు అతనిలో అలజడి కలిగించి ఉండవచ్చు. ఇదంతా మంచికే. అతను ఎంత నిరాశలో ఉంటే అంత మంచిది. అప్పుడు అతను మీ సూచనలను అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ మిత్రుడు ఈ కార్యక్రమం మొత్తాన్ని తానెందుకు అనుసరించవలసిన అవసరం లేదో కారణాలు చెప్పవచ్చు. ఇతరులతో చర్చించడం అవసరమైనటువంటి కఠినమైన ఆత్మ పరిశుభ్రత ఆలోచనను అతను తీవ్రంగా ప్రతిఘటించవచ్చు. అలాంటి అభిప్రాయాలను ఖండించకండి. మీరు ఒకప్పుడు అలాగే అభిప్రాయపడ్డారని, అయితే కార్యాచరణలోకి వెళ్లకుండా ఉండుంటే మీరు తగు పురోగతిని సాధించడం సందేహాస్పదమని అతనికి చెప్పండి.
మీ మొట్టమొదటి కలయికలోనే అతనికి ఆల్కాలిక్స్ అనానిమస్ మిత్రమండలి గురించి చెప్పండి. ఒకవేళ అతను కుతూహలం చూపిస్తే ఈ గ్రంథాన్ని అతనికి అరువుగా ఇవ్వండి. మీ మిత్రుడు తనకు తానుగా తన గురించి మరిన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడితే తప్ప మీరు అధికంగా ప్రయత్నించకండి. దాని గురించి ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి. అతనితో ఇంకొంత సమయం గడిపే అవకాశం ఉంటే అతనికి ఇష్టమైన రీతిలో సంభాషణ కొనసాగనివ్వండి. కొన్నిసార్లు అతను అప్పటికప్పుడే కార్యాచరణలోకి దిగాలని ఆతృత కనపరవచ్చు. బహుశా మీరు కూడా అతను అలా చేయడానికి ఉత్సాహపడవచ్చు. కొన్నిసార్లు ఇది పొరపాటు అవుతుంది. తరువాత అతనికి ఏదైనా ఇబ్బంది వస్తే మీరు అతనిని తొందర పెట్టారని అతను పేర్కొనే అవకాశం ఉంది. సాహస కార్యం సంస్కరణల ఏళ్ల మీరు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే త్రాగుబోతులతో మీరు ఎక్కువగా సఫలీకృతులవుతారు. నైతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మీరెంతో ఉన్నతులైనట్లుగా భావిస్తూ ఏ త్రాగుబోతుని తక్కువ చేసి మాట్లాడకండి. అతని పరిశీలనకు వీలుగా ఆధ్యాత్మిక అంశాలను అతని ముందుంచండి. అవి మీ విషయంలో ఎలా పనిచేశాయో వివరించండి. స్నేహాన్ని, మిత్రమండలిని అతనికి ఇవ్వజూపండి. బాగుపడాలని అతను కోరుకుంటున్నట్లయితే సహాయపడటానికి మీరేం చేయటానికైనా సంసిద్ధులని మీరు అతనికి చెప్పండి. మీరు సూచించిన పరిష్కారంలో అతను ఆసక్తి కనపరచకుండా కేవలం అతని ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి డబ్బు సహాయం చేసే వ్యక్తిగానో లేదుగా చిత్తుగా త్రాగి కూలబడినప్పుడు సపర్యలు చేసే వ్యక్తిగానో అతను మిమ్మల్ని ఊహిస్తుంటే అతను తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకునేదాకా అతన్ని వదిలివేయండి. అతను ఇంకా దెబ్బతిన్న తర్వాత కానీ అతని దృక్పథంలో మార్పు రాదు. అతను మనఃపూర్వకంగా ఇష్టపడి మిమ్ములను తిరిగి కలవాలని కోరుకుంటే ఆలోగా అతన్ని ఈ గ్రంథాన్ని చదవమనండి. చదివిన తర్వాత తను ముందుగా సాగే విషయం తనకు తానే నిర్ణయించుకోవాలి. మీరు కానీ అతని భార్య కానీ అతని స్నేహితులు కానీ అతనిని బలవంతంగా ముందుకు నెట్టవద్దు. అతడు భగవంతుని కనుగొనాలంటే అతని అంతరాళం నుండి ఆ కోరిక జనించాలి. అతను ఆ పనిని మరో మార్గం ద్వారా కానీ మరో విధమైన ఆధ్యాత్మిక విధానం ద్వారా కానీ సాధించగలనని భావిస్తుంటే అతని అంతరాత్మకు అనుగుణంగా నడుచుకోవటానికి ప్రోత్సహించండి. భగవంతునికి సంబంధించి మనం సర్వాధికారులం కాదు, సత్ఫలితాలను అందించిన ఒక మార్గాన్ని కలిగి ఉన్నామంతే. త్రాగుబోతులందరిలో చాలా మేరకు ఒకే విధమైన లక్షణాలు ఉంటాయని, ఏది ఏమైనప్పటికీ అతనితో స్నేహంగా ఉండటానికి మీరు ఇష్టంగా ఉన్నారని అతనికి తెలియచేయండి. అక్కడితో దానిని అలా వదిలివేయండి. మీరు కలిసిన వ్యక్తి వెంటనే ప్రతిస్పందించకపోతే మీరు నిరుత్సాహపడకండి. ఇంకో త్రాగుబోతును వెతికి మీ ప్రయత్నాన్ని పునఃప్రారంభించండి. మీరు ఇవ్వజూపుతున్న దాన్ని ఎంతో ఆతృతతో స్వీకరించడానికి నిరాశామయ స్థితిలో ఉన్న ఇంకొక వ్యక్తిని మీరు తప్పక కనుగొనగలరు. మీతో కలిసి పని చేయలేని వ్యక్తిని పట్టుకొని వేలాడుతూ అతని వెనకనే పరుగుదీయటం, కాలాన్ని వృధా చేయటం తప్ప వేరే ఏమీ కాదని మేము గమనించాము. అలాంటి వ్యక్తిని ఒంటరిగా వదిలివేస్తే తనంతట తానుగా కోలుకోననే విషయాన్ని అతి త్వరలోనే అతను అర్థం చేసుకోగలుగుతాడు. ఏ ఒక్క విషయంలోనైనా అవసరమైన దానికంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించటం మరొక త్రాగుబోతుకు మంచి జీవితాన్ని సాధించి సంతోషంగా బ్రతికే అవకాశాన్ని నిరాకరించినట్లే. మా మిత్రమండలి సభ్యుడికాయన తను కలిసిన మొదటి 60 మంది విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. వారి కోసం అలానే ప్రయత్నిస్తూ ఉంటే చాలామంది ఇతర వ్యక్తులు కోలుకునే అవకాశం దార విడిచి ఉండేవాడినని అతను అనేకసార్లు అంటూ ఉంటాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తిని మీరు రెండోసారి కలుస్తున్నారనుకోండి. అతను ఈ గ్రంథాన్ని చదివి ఉన్నాడు. స్వస్థతా కార్యక్రమం యొక్క 12 సోపానాలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. మీకు స్వీయ అనుభవం ఉండటం వలన మీరు అతనికి ఎంతో అనుభవం కలిగిన సలహాని ఇవ్వగలరు. అతను ఒక నిర్ణయాన్ని తీసుకొని తన కథను మీకు వివరించడానికి ఇష్టపడుతున్నట్లయితే మీరు అతనికి అందుబాటులోనే ఉన్నారని తెలియచేయండి. కానీ అతను మరొక వ్యక్తితో సంప్రదింపు జరపదలుచుకుంటే అతన్ని బలవంత పెట్టకండి. అతను చేతిలో పైసా లేనివాడు, ఉండటానికి ఇల్లు లేనివాడు అయి ఉండవచ్చు. అలాంటప్పుడు అతనికి ఉద్యోగం ఇప్పించడానికో కొద్దిపాటి ఆర్థిక సహాయం చేసేదానికో మీరు సహాయపడే ప్రయత్నం చేయవచ్చు. కానీ మీరు మీ కుటుంబానికి లేదా మీ బాకీదారులకు ఇవ్వాల్సిన
డబ్బును ఆ పనికి మళ్లించకండి. బహుశా కొన్ని రోజుల పాటు అతన్ని మీ ఇంటికి తీసుకువెళ్లాలని మీరు అనుకోవచ్చు, కానీ చాలా విచక్షణతో వ్యవహరించండి. అతన్ని మీ ఇంట్లో వాళ్ళు ఆహ్వానిస్తారా లేదా అని నిర్ధారించుకోండి. డబ్బు కోసం కానీ, పరిచయాలు పెంచుకోవడానికి కానీ, లేదా తల దాచుకోవడానికి కానీ అతను మిమ్మల్ని వాడుకోకుండా జాగ్రత్త పడండి. అలాంటి అవకాశం ఇస్తే మీరు అతనికి హాని చేసిన వారు అవుతారు. అతను నిజాయితీ లేని వ్యక్తిగా వ్యవహరించడానికి మీరే వీలు కల్పించిన వారు అవుతారు. అతను కోలుకోవడానికి బదులు నాశనమైపోవడానికి మీరు సహాయపడినట్లవుతుంది. ఈ బాధ్యతల నుండి ఎప్పుడూ తప్పించుకోకండి. బాధ్యతలను తీసుకుంటే మీరు సక్రమమైన పనే చేస్తున్నారని మాత్రం నిర్ధారణ చేసుకోండి. ఇతరుల సహాయపడటం మీ స్వస్థతకు పునాది రాయి. అప్పుడప్పుడు మాత్రమే మీరు చేపట్టే దయాద్ర చర్య సరిపోదు. అవసరపడితే ప్రతిరోజు మీరు పరోపకారి పాత్ర నిర్వహించవలసి ఉంటుంది. అందుమూలంగా మీరు ఎన్నో రాత్రులు నిద్ర కోల్పోవచ్చు. మీ సుఖ సంతోషాలకు ఆటంకం కలగవచ్చు. వ్యాపార వ్యవహారాలకు అంతరాయం కలగవచ్చు. మీరు కొద్దో గొప్ప ఆర్థిక సహాయం, ఇంట్లో వసతి కల్పించవలసి రావచ్చు. బాగా గాబరా పడుతున్న భార్యలు మందులతో సలహా సంప్రదింపులు జరపవలసి రావచ్చు. పోలీస్ కోర్టులు, సంరక్షణ వలయాలు, ఆసుపత్రులు, జైళ్లు, శరణాలయాల చుట్టూ లెక్కలేనన్నిసార్లు తిరగవలసి రావచ్చు. పగలు రాత్రి తేడా లేకుండా మీ టెలిఫోన్ మ్రోగవచ్చు. తను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మీ భార్య గోల పెట్టవచ్చు. త్రాగిన వ్యక్తి మీ ఇంట్లో ఫర్నిచర్ను ధ్వంసం చేయవచ్చు, పరుపు తగలబెట్టవచ్చు. అతను హింసాత్మకంగా ప్రవర్తిస్తే మీరు అతనితో కొట్లాడవలసి రావచ్చు. కొన్నిసార్లు డాక్టర్ని పిలిచి అతని పర్యవేక్షణలో మత్తు మందులు వాడవలసి రావచ్చు. ఇంకోసారి అంబులెన్స్ కోసమో పోలీస్ సహాయం కోసమో మీరు కబురు పెట్టాల్సి రావచ్చు. అప్పుడప్పుడు మీరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఎప్పుడో తప్ప ఏకబిగిన చాలా కాలం పాటు ఒక త్రాగుబోతుని మా ఇళ్లలో ఉంచుకో. అది అతనికే మంచిది కాదు. కొన్నిసార్లు అది కుటుంబంలో తీవ్రమైన చిక్కులను సృష్టిస్తుంది. ఒక త్రాగుబోతు సరిగ్గా స్పందించకపోయినప్పటికీ అతని యొక్క కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండటానికి సరైన కారణం కనిపించదు. మీరు వారితో స్నేహంగానే ఉండటం కొనసాగించాలి. మీ జీవన శైలిని ఆ కుటుంబానికి అందజేయాలి. ఆ కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక సూత్రాలను స్వీకరించి ఆచరిస్తే కుటుంబ యజమాని కోలుకొనడానికి చాలా మెరుగైన అవకాశం ఉంటుంది. అతడు త్రాగుడు కొనసాగిస్తున్నప్పటికీ వారికి జీవితం భరింపశక్యంగా గోచరిస్తుంది. మంచిగా మారగలిగే శక్తి ఉండి మారాలనే తపన ఉన్న త్రాగుబోతు విషయంలో కొంత ద్రాతృత్వం సహజంగా అవసరమవుతుంది. ఆల్కహాల్ను జయించకుండా డబ్బు, ఆశ్రయం కొరకు ఆతృత పడేవారు తప్పుదారిలో ఉన్నట్లే. అయినప్పటికీ పరిస్థితి శాసిస్తే ఆ వసతులను ఒకరికొకరం కలుగజేసుకోవడానికి మేము చాలా దూరం వెళ్తాం. ఇది అసంబద్ధంగా అగుపించవచ్చు, కానీ మేము అలా అనుకోవడం లేదు. సదుపాయాలు కల్పించడం అన్నది ప్రశ్న కాదు, ఎప్పుడు ఎలా అన్నదే ప్రశ్న. తరచూ విజయానికి వైఫల్యానికి మధ్య భేదాన్ని అదే కలిగజేస్తుంది. మన పనిని సేవాభావంతో ప్రవేశపెట్టిన క్షణం నుండి త్రాగుబోతైన వ్యక్తి భగవంతునిపై కన్నా మన సహాయం మీద ఆధారపడటం ప్రారంభిస్తాడు. అది కావాలి, ఇది కావాలి అని ఆశిస్తూ తన భౌతిక అవసరాలు తీరిస్తే గాని ఆల్కహాల్ను జయించడం సాధ్యం కాదంటాడు. అర్థం లేని మాట ఇది. ఈ సత్యాన్ని గ్రహించడానికి మాలో కొంతమంది గట్టి దెబ్బలే తిన్నాం. ఉద్యోగం లేదా నిరుద్యోగం, భార్య ఉండటం లేకపోవటం, ఇవేవీ కాదు. భగవంతునిపై ఆధారపడటం కన్నా ఇతరులపై ఆధారపడటానికి ప్రాధాన్యత ఇచ్చినంత కాలం మేము త్రాగుడిని ఆపలేము. ఏ వ్యక్తితోనూ సంబంధం లేకుండా తను బాగుపడవచ్చునన్న భావాన్ని ప్రతి మనిషి అంతరాళంలో బలంగా నాటుకునేలా చేయండి. దీని ఒకే ఒక షరతు ఏమిటంటే అతను భగవంతుడిని విశ్వసించాలి, తనను తాను పరిశుభ్రపరచుకోవాలి. ఇప్పుడు గృహ సంబంధమైన సమస్యను చర్చిద్దాం. విడాకులు, వేరేగా జీవించటం, దెబ్బతిన్న సంబంధాలు లాంటివి ఉండవచ్చు. మీరు కలిసిన వ్యక్తి తన కుటుంబానికి తనకు సాధ్యమైన మేరకు తిరిగి పరిహారం చేసినప్పుడు, అతను ఆధారం చేసుకుని జీవిస్తున్న నూతన సూత్రాలను తన కుటుంబానికి పరిపూర్ణంగా వివరించినప్పుడు ఆ సూత్రాలను తన ఇంట్లోనే ఆచరించడం ప్రారంభించవచ్చు. అతను ఒక కుటుంబం ఉన్న అదృష్టవంతుడైతే అది సాధ్యపడుతుంది. చాలా విషయాల్లో అతని కుటుంబ సభ్యులదే తప్పైనప్పుడు దానిని అతను పట్టించుకోకూడదు. అతని సొంత ఆధ్యాత్మిక చింతన పైనే అతని దృష్టి కేంద్రీకరించి ఉండాలి. వాదించడాన్ని, తప్పు పట్టుకోవడాన్ని ప్లేగు వ్యాధిలాగా దూరంగా ఉంచాలి.
చాలా ఇళ్లల్లో ఇది కష్టంతో కూడుకున్న పని, కానీ ఫలితాలు కావాలనుకుంటే దీనిని ఆచరించవలసింది. కొన్ని నెలల పాటు పట్టు విడవకుండా కొనసాగిస్తే ఆ వ్యక్తి కుటుంబంపై చూపే ప్రభావం తప్పక ఉన్నతంగా ఉంటుంది. పరస్పరం ఏమాత్రం పసుకని వ్యక్తులు తిరిగి కలివిడిగా ఉండటానికి ఒక ఆధారాన్ని కనుగొంటారు. కుటుంబ సభ్యులు కొద్ది కొద్దిగా తమ లోటుపాట్లను తెలుసుకొని అంగీకరిస్తారు. వీటినన్నింటినీ ఒక ఉపయుక్తమైన స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకోవచ్చు. సత్ఫలితాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత బహుశా అతని కుటుంబం కూడా అతనితో పాటుగా జీవనం కొనసాగించాలని కోరుకోవచ్చు. ఎవరేమి చెప్పినా చేసినా త్రాగుబోతు కనుక సోబరగా అర్థం చేసుకునే వ్యక్తిగా సహాయకారిగా ఉండగలడనే విషయాన్ని ఆచరణ ద్వారా నిరూపించడం కొనసాగించినప్పుడు ఈ మంచి విషయాలు అనతికాలంలోనే సహజసిద్ధంగా జరుగుతాయి. అనేక మార్లు మనం ఇంతకన్నా తక్కువ స్థాయిలో వ్యవహరిస్తామనుకోండి, కానీ జరిగిన నష్టాన్ని వెంటనే సరిచేసే ప్రయత్నం తప్పక చేయాలి. లేకపోతే నిరంతర త్రాగుడుతో తగు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. విడాకులు తీసుకున్నటువంటి లేదా విడివిడిగా జీవిస్తున్నటువంటి జంట మళ్ళీ కలిసి జీవించడానికి అనవసరంగా తొందరపడకూడదు. తన స్వస్థత గురించి అతను గట్టి నమ్మకం కలిగి ఉండాలి. భార్య అతని సరికొత్త జీవన విధానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. గత భావాలు పనిచేయలేదు కాబట్టి వారు పాత బాంధవ్యాన్ని పునరుద్ధరించుకోవలసి ఉంటే అది మరింత మెరుగైన భావాల ఆధారంగా జరగవలసి ఉంటుంది. దీనికి నూతన దృక్పథం, ఉత్సాహభరిత వాతావరణం అంతటా ఆవరించి ఉండాలి. విడివిడిగానే ఉండటం కొన్నిసార్లు అందరికీ మంచిది. అందుకనే ఒక నిర్దిష్టమైన నియమం అంటూ రూపొందించలేము. త్రాగుబోతుని తన కార్యక్రమ ఆచరణ రోజువారీ కొనసాగించనివ్వండి. కలిసి జీవించే సమయం ఆసన్నమైనప్పుడు అది భార్యాభర్తలిద్దరికీ అవగతమవుతుంది. తన కుటుంబం తిరిగి రాకపోతే తాను కోలుకోలేనని ఏ త్రాగుబోతుని అననివ్వకండి. ఆ భావం ఎప్పుడూ సరికాదు. కొందరి విషయంలో కారణం ఏదైనప్పటికీ విడిచి వెళ్లిన భార్య ఎన్నటికీ తిరిగి రాదు. తను కలుసుకోవటం ఇతర వ్యక్తులపై ఆధారపడి లేదని మీరు అతనికి గుర్తు చేయండి. అది భగవంతుడితో అతనికి గల బాంధవ్యంపై ఆధారపడి ఉంటుంది. కుటుంబాలు ఎప్పటికీ తిరిగి రాకపోయినా వ్యక్తులు కోలుకోవడాన్ని మేము గమనించాం. అలాగే కుటుంబాలు తొందరపడి తిరిగి వచ్చినప్పుడు కొందరు తిరిగి త్రాగటము మేము చూశాము. మీరు ఎంచుకున్న వ్యక్తి ప్రతినిత్యం ఆధ్యాత్మిక ప్రగతి పథంలో నడవలసి ఉంటుంది. మీరు అలాగే కొనసాగిస్తే గణనీయమైన విషయాలు సంభవిస్తాయి. మేము వెనకకు తిరిగి చూసుకుంటే మమ్మల్ని భగవంతుని చేతుల్లో ఉంచుకున్నప్పుడు మాకు సంభవించినవి మేము ప్రణాళిక వేసుకున్న వాటికన్నా ఎంతో మెరుగుగా ఉన్నట్లు గ్రహిస్తాము. ఒక ఉన్నత శక్తి ఆదేశాలను అనుసరించినట్లయితే మీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు ఒక క్రొత్త అద్భుతమైన ప్రపంచంలో ఇప్పుడు జీవించగలుగుతారు. ఒక వ్యక్తి మరియు అతని కుటుంబంతో కలిసి పనిచేస్తున్నప్పుడు వారి మధ్య ఉన్న వివాదాలలో దూర్చకుండా జాగ్రత్త తీసుకోనండి. అలా జరగనప్పుడు సహాయపడగల మీ అవకాశాన్ని మీరు పాడు చేసుకున్నట్లే. అతను బాగా జబ్బుపడి ఉన్నాడని, అతనిని ఆ విధంగానే చూడవలసి ఉంటుందని అతని కుటుంబ సభ్యులకు నొక్కి చెప్పండి. రోషాగ్రహ వేశాలు, అసూయ తలెత్తకుండా జాగ్రత్త పడమని మీరు వారిని హెచ్చరించాలి. అతని గుణదోషాలు రాత్రే అర్ధాంతనమైపోవని మీరు స్పష్టపరచండి. అతని అభివృద్ధి కాలచక్రంలో ప్రవేశించాడని వారికి తెలియచేయండి. వారు అసహనానికి గురైనప్పుడు అతనికి అనుగ్రహింపబడిన అతని సోబర్ జీవిత వాస్తవాన్ని వారిని గుర్తుంచుకోమనండి. మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడంలో మీరు సఫలీకృతులైతే అది ఎలా సాధ్యపడిందన్న విషయాన్ని కొత్త వ్యక్తి కుటుంబ సభ్యులకు వివరించండి. ఈ విధంగా వాళ్ళ విషయంలో విమర్శనాత్మకంగా ఉండకుండా వాళ్ళని సరైన మార్గంలో ఉంచగలగడానికి మీరు దోహదపడతారు. మీరు మీ భార్య కష్టాలను ఎలా అధిగమించగలిగారన్న కథ ఎంతటి విమర్శనను కలగజేసినా అది విలువైనదే. ఆధ్యాత్మికంగా సరైన స్థితిలో ఉన్నామనే భావించే మేము త్రాగుబోతులు చేయకూడదని భావించే అన్ని రకాల పనులను మేము చేయగలుగుతాము. మద్యం దొరికే చోటికి మనం పోకూడదని, రాకూడదని, త్రాగే స్నేహితులను దూరంగా ఉంచాలని, త్రాగుడు సన్నివేశాలను చూపించే సినిమాలను చూడకూడదని, బార్లలోకి వెళ్ళకూడదని, మన మిత్రుల ఇళ్లకు వెళ్ళినట్లయితే వారు లిక్కర్ శేషాలను మనకు కనపడకుండా దాచేయాలని,
మనం ఆల్కహాల్ గురించి ఆలోచించడం కానీ స్ఫురణకు తెచ్చుకోవటం కానీ చేయరాదని అందరూ చెప్తుంటారు. మా అనుభవం ఈ రకంగానే ఉండాల్సిన అవసరం లేదని చూపుతుంది. మనకి ఈ పరిస్థితులు ప్రతిరోజు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోగల త్రాగుబోతు ఇంకా త్రాగుబోతు మనస్తత్వాన్ని కలిగి ఉన్నట్లే. అతని ఆధ్యాత్మిక పరిస్థితి కొద్దో గొప్ప ఇబ్బందిలో ఉన్నట్లే లెక్క. అతను సోబర్గా కొనసాగటానికి గల ఒకే ఒక అవకాశం మంచుతో నిండిన గ్రీన్లాండ్ లాంటి ప్రదేశం మాత్రమే. కానీ అక్కడ కూడా ఏ ఎస్కిమోనో మద్యం సీసాతో ప్రత్యక్షమై మొత్తం అంతటినీ నాశనం చేయవచ్చు. దూర ప్రాంతాలకు పంపితే తన భర్త ఆల్కహాల్ సమస్యను దూరం చేయవచ్చుననే సిద్ధాంతాన్ని ఆచరించిన ఏ స్త్రీనైనా ఈ విషయం గురించి అడిగి చూడండి. ఒక జబ్బు మనిషికి ప్రేరణ, ఆకర్షణ నుండి భౌతికంగా రక్షణ సూచించే త్రాగుబోతనాన్ని నిరోధించే ఏ ప్రణాళికైనా తప్పక విఫలమవుతుందని మా నమ్మకం. ఆ రకంగా రక్షణ కల్పించుకోవాలని త్రాగుబోతు ప్రయత్నిస్తే అతను తాత్కాలికంగా విజయం సాధించవచ్చు. అయితే సర్వసామాన్యంగా అతను ముందెన్నడూ లేని ఘోర విపత్తును ఎదుర్కొంటాడు. ఈ విధానాలన్నీ మేము ప్రయత్నించి చూసినవే. ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేసే ప్రయత్నాలు ఎల్లప్పుడూ విఫలమయ్యాయి. మా నియమం ఏమిటంటే అక్కడ ఉండటానికి సరైన కారణం ఉంటే త్రాగటం జరుగుతున్న ప్రదేశం నుండి దూరంగా ఉండనక్కర్లేదు. బార్లు, నైట్ క్లబ్లు, డ్యాన్సులు, పార్టీలు, ఆతిథ్యాలు, పెళ్ళిళ్ళు, ఆఖరికి ఉత్తుత్తి పార్టీలు కూడా ఈ ప్రదేశాల కోవలోకి వస్తాయి. ఒక త్రాగుబోతుతో అనుభవం ఉన్న వ్యక్తికి ఇది అదృష్టాన్ని చాలా దూరం తీసుకొని వెళుతున్నట్లుగానో లేదా తనను తాను పరీక్షించుకొనడంలా గోచరించవచ్చు. కానీ అది కాదు. మేము చాలా ముఖ్యమైన అర్హతను ఒకదాన్ని రూపొందించిన విషయం మీకు అవగతమవుతుంది. సమాజపరంగా, వ్యాపారపరంగా లేక వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రదేశాలకు నేను వెళ్ళడానికి సమంజసమైన కారణం ఉందా, లేక ఆ ప్రదేశాల పరిసర వాతావరణం నుండి కొద్దిపాటి ప్రాతినిధ్య ఆనందాన్ని దొంగిలించడానికి ఎదురు చూస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రతి సందర్భంలోనూ ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నలకు మీరు సంతృప్తికరంగా సమాధానం చెప్పుకోగలిగితే మీరు ప్రత్యేకంగా కీడు గురించి భయపడాల్సింది ఏమీ ఉండదు. వెళ్ళటం లేక మానటం ఏది మంచిదనుకుంటే అది చేయండి. కానీ మీరు బయలుదేరే ముందు ఆధ్యాత్మికంగా చాలా స్థిరంగా ఉన్నారని, పూర్తి సదుద్దేశంతోనే వెళ్తున్నానని నిర్ధారణ చేసుకోండి. ఆ సందర్భం నుండి మీరు ఏమి పొందబోతున్నారన్న దాని గురించి ఆలోచించకండి. కానీ మీకు జంగు కలిగితే మాత్రం దానికి బదులుగా ఇంకొక త్రాగుబోతుతో కలిసి పనిచేయటం మంచిది. త్రాగుడు జరుగుతున్న ప్రదేశాలలో గత కాలం నాటి మంచి రోజును తలుచుకొని నిట్టూర్పు విడుస్తూ ఇబ్బందికరంగా ఎందుకు కూర్చోవాలి? అది సంతోషకరమైన సందర్భం అయితే అక్కడున్న వాళ్ళ ఆనందం పెంపొందించడానికి ప్రయత్నించండి. వ్యాపార కలయిక అయితే మీ లావాదేవీలను, వ్యాపార వ్యవహారాలను ఉత్సాహంతో కొనసాగించండి. బార్లో కూర్చొని శుభ్రంగా తినాలని కోరుకునే వ్యక్తితో మీరు ఉంటే అలాగే కానివ్వండి. మీ గురించి వారి అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని మీ స్నేహితులకు తెలియచేయండి. మంచి సమయం, సందర్భం చూసి మద్యం మీకెందుకు పడదో మీ స్నేహితులకు వివరించండి. మీరు ఈ పని పరిపూర్ణంగా చేసినట్లయితే మిమ్మల్ని ఎవరో తప్ప త్రాగమని ఏ ఒక్కరూ అడగరు. మీరు త్రాగుతున్న కాలంలో సామాజిక జీవితం నుండి కొంచెం కొంచెంగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఈ ప్రపంచం యొక్క సామాజిక జీవన సవంతిలోకి తిరిగి వస్తున్నారు. కేవలం మీ స్నేహితులు మద్యం సేవిస్తారు కాబట్టి మీరు తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయకండి. ఇతరులకు అత్యధిక స్థాయిలో సహాయపడగల స్థానంలో మిమ్మల్ని ఉంచుకొనడం మీ ప్రస్తుత కర్తవ్యం. అందువలన మీరు సహాయపడగలిగి ఉంటే ఎక్కడికి వెళతానికైనా మీరు ఎప్పుడూ వెనకాడకండి. అటువంటి సందేశంతో మీరు ఈ భూ ప్రపంచంలో ఎంత శుద్ధమైన ప్రదేశానికైనా వెళ్ళటానికి వెనుకాడకూడదు. ఈ సదుద్దేశాలతో మీరు జీవితాన్ని ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంచుకోండి. భగవంతుడు మీకు ఎలాంటి హాని కలగకుండా చూస్తాడు. మనలో చాలామంది ఇంట్లో మద్యం ఉంచుకుంటారు. కొత్తగా వస్తున్న వారిని తీవ్రమైన హ్యాంగ్ ఓవర్ను దాటించడానికి ఇది మనకు అప్పుడప్పుడు అవసరమవుతుంది. మన స్నేహితులు త్రాగుబోతులు కాకపోతే వారికి ఇవ్వడానికి దీనిని మనలో కొంతమంది ఉపయోగిస్తాము. కానీ మాలో మరికొందరు ఎవరికీ మద్యం ఇవ్వకూడదని భావిస్తారు. ఈ విషయం మీద మేము ఎప్పుడూ వాదనలు చేయం. ప్రతి కుటుంబం వారి సొంత పరిస్థితులకు అనుగుణంగా వారికి వారు తగిన నిర్ణయం తీసుకోవాలని మేము భావిస్తాం. త్రాగుడిని ఒక
వ్యవస్థగా ద్వేషించకుండా, దాని పట్ల అసహనం ప్రదర్శించకుండా మేమెప్పుడూ జాగ్రత్త పడతాం. ఆ రకమైన దృక్పథం ఎవరికీ సహాయకారిగా ఉండదని అనుభవం చెబుతోంది. ప్రతి కొత్త తాగుబోతూ మాలో త్రాగుడు పట్ల ద్వేషం, అసహనం లాంటి భావాలోచనలకు వెతుకుతాడు. మేము అలాంటి ఛాందసులం కాదని అతను కనుగొన్నప్పుడు ఎంతో ఉపశమనం పొందుతాడు. అసహన భావ ప్రదర్శన మనం కలవబోయే త్రాగుబోతులను దూరం చేస్తుంది. అలాంటి మూర్ఖ అసహన భావం కనుక లేకుంటే చాలా త్రాగుబోతుల జీవితాలు రక్షింపబడేవి. మితమైన త్రాగుడికి సంబంధించిన విషయంలో కూడా మనమేం చేయలేం. ఎందుకంటే మద్యం సేవించే 1000 మందిలో ఏ ఒక్కరూ కూడా మద్యాన్ని అసహించుకునే వ్యక్తితో మద్యం గురించి ఏ ఒక్క విషయం చెప్పించుకోవడానికి ఇష్టపడరు కాబట్టి. ఆల్కహాలిక్స్ ఎనానిమస్ ఏదో ఒక రోజు త్రాగుబోతు సమస్య యొక్క తీవ్రతను అవగాహన చేసుకొనడంలో ప్రజలకు ఉపకరిస్తుందని మేము ఆశిస్తున్నాం. కానీ మా దృక్పథం నొప్పించేదిగాను, విరోధపూరితంగాను ఉంటే మేమే రకంగానూ ఉపయోగపడలేం. మద్యం సేవించేవారు దీనిని అంగీకరించరు. మన సమస్యలన్నీ మనం సృష్టించుకున్నవే కదా. మద్యం సీసాలు కేవలం ఒక ప్రతీక మాత్రమే. అంతేకాకుండా ఎవరితోనైనా లేదా ఏ విషయంలోనైనా మేము పోరాటం ఆపేశాం. మేము ఆపివేయవలసినదే.